పద్మిని వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నెంబర్ 9704260669. ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ ఎక్కడున్నా కానీ ఎప్పటికప్పుడు తీయమనేది మాకు పైనుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్. వీటన్నిటి మీద కూడా చాలా గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మధ్యకాలం కూడా జీవో అనేది ఇచ్చింది గవర్నమెంట్. దాని ప్రకారం ఏంటంటే మేము పెట్టిన వెంటనే కాకుండా, ఎందుకంటే ఎవరొకరు ఇన్ఫ్లుయెన్స్తో పెడుతున్నారు వీటిని. దాని నిమిత్తం ఏమంటున్నామంటే, ఒక రోజు ముందు మీరు ఏ సందర్భంగా పెట్టుకుంటున్నారో ఒక రోజు తర్వాత వాళ్ళంతటి వాళ్ళే తీసుకోమని అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. మా వాళ్ళు చాలామంది కూడా వెళ్ళి చెప్తున్నారు, చైర్మన్స్ వీళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తీయకుండా మేము తీసే సందర్భంలో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, కమిషనర్ గారి దృష్టిలోనూ చైర్పర్సన్ గారి దృష్టిలోనూ పెట్టి ఇట్లా ఉంది, మేము 1-2 రోజులు తీసుకుంటామని లేకపోతే ఏదో విధంగా చెప్పాలి తప్ప అవుట్డోర్ విధులు నిర్వహించే వాళ్ళ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరం కూడా ఖండిస్తాం. ఫీల్డ్లో జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం. మరి మేము వైప్రాయసులు కోర్చి మరి పై అధికారులు ఇచ్చే ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడం కోసం మేము పనిచేస్తాం తప్పించి మాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష కానీ వ్యక్తిగత ద్వేషం కానీ ఏమీ ఉండదు. మరి అందులో భాగంగా మరి మా చైర్మన్ అయిన శ్రీ వెంకటరామయ్య మీద మరి దాడి జరగడం అనేది చాలా మరి ఎంతో మరి ఖండించవలసిన విషయము. మరి అదే విషయంలో మేము కమిషనర్ గారి దగ్గరికి చెప్పాం. అదేవిధంగా మళ్ళీ చైర్మన్ గారి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన చెప్దామని మేము ఉద్దేశించిన సందర్భంలో కూడా మరి ఆ గౌరవ కౌన్సిలర్ గారు తిరిగి మరి అతని మీద చేసుకోవడానికి దిగడం అన్నది చాలా మరి ఖండించదగిన విషయం. దీన్ని బట్టి మేమేదో ఒకళ్ళ మీద మేము టార్గెట్ చేసేమి చేయట్లేదు, కానీ అందరం కూడా రేపొద్దున భవిష్యత్తులో ఎవరి మీద ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ యాక్టివిటీ అన్నది చాలా మరి కత్తి మీద సాములా మారింది. కాబట్టి మరి అందులో ఇదే కాదు, ఏ యాక్టివిటీ అయినా సరే మరి మా మీద దాడి జరిగితే మేము ఎటువంటి విధంగా కూడా ఉపేక్షించేది లేదు. దీనికి సంబంధించి కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. వెంకటరామయ్య కూడా స్వయంగా వేరేగా అతను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాడు. మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా లెటర్ వెళ్ళింది.